పిటిషన్ పెట్టాడు. ఈ ఆస్తులు మొత్తం ఎన్ని విచారణ చేయమంటే నా ఆడిటర్కి నోటీసులు వచ్చినాయి, నన్ను పిలిపించారు. మొత్తం మా ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు, బ్యాంకులు మొత్తం వడగడతారు కదా, ట్రాన్సాక్షన్స్ మొత్తం వడగట్టారు. మీకు గుర్తుంటే గుర్తుండాలి, కొల్లు రవీంద్ర గారు చాలాసార్లు మాట్లాడాడు. ఏమని, పేరునని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి లోపలేస్తుంది, ఈడీ లోపలేస్తుంది అని కూడా మాట్లాడాడు. మీకు గుర్తుంటే పాత లైబ్రరీలోంచి తీసుకోండి ఒకసారి. అలాగే ఈడీవి కూడా దిలీప్తో పెట్టించారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కూడా. అక్కడి నుంచి కూడా నా మీద విచారణ జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా విచారణ జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నన్ను ఎక్కడ లోపలేద్దామా, నన్ను ఒక అవినీతి పరుడు కింద ప్రజలకి చిత్రీకరించిద్దామా, నన్ను జైలుకి పంపిద్దామా అని చేయని ప్రయత్నం లేదు. దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టారు. ఇదొక్కటే కాకుండా నాకు 70 మంది బినామీలు ఉన్నారని చెప్పి బందర్లో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు, నాతో తిరిగే వాళ్ళని పెట్టారు, వీళ్ళందరినీ విట్లని పెట్టారు, అందరినీ పెట్టారు. పెట్టి ఏం చేశారంటే విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్లారు. నా మీద విజిలెన్స్లో జిఎస్టీకి పెట్టారు, జిఎస్టీ విచారణ జరిగింది. విజిలెన్స్ జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయింది కదా. ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా నా డాక్యుమెంట్స్, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నాతో తిరిగే ఒక 70 మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు, దేవుడు ఆస్తి దొబ్బేశానని? మీరు ఎలక్షన్ అవ్వగానే చెప్పాలిగా, పేరు నాని దేవుడు ఆస్తి దొబ్బేశాడని. ఇవన్నీ వద్దు. ఎందుకయ్యా అంటే, గొల్లపూడిలో 40 ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి, మీ తప్పుడు ఆలోచనల్ని బట్టబయలు చేశాను కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు అదేదే ఒకసారి హేమంత్ గాడే కాగితాల ప్రింట్ తీయమన్నా కదా, ఎవరికి ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది లాస్ట్ పట్టుకో, అది పట్టుకో, అట్లా దాని మీద ఉన్నాయి. ఈ రెండు అసలు ఆ గుడి నేపథ్యం కూడా మీకు చెప్పాలి కదా. 2017వ సంవత్సరంలో ఆ భూమి మీద కన్నేసినటువంటి తెలుగుదేశం నాయకులు అప్పుడే దాన్ని కనకదుర్గమ్మ వారికి అడాప్షన్ ఇచ్చారు, అడాప్షన్ తీసుకున్నారు. ఎందుకు? ఆస్తి అక్కడి నుంచే రెండో కడ్డీ తెలియకుండా బెదవాళ్ళలోనే, ఇక్కడైతే బందర్లో ఎవడో ఒకటి కెలుగుతాడు కాబట్టి రెండో కడ్డీ తెలియకుండా దుర్గగుడి అక్కడి నుంచే ఈవోలతో నడిపించుకోవచ్చు అని చేశారు. ఏమని అడాప్షను? మరి అంతా ఇది గుడికి ఆదాయం ఉంది, ఆస్తి ఉంది, మరి ఎందుకు అడాప్షను? కొన్ని దీప నైవేద్యాలకి డబ్బులు లేవనంటే యాక్షను. ఆ గుడి జీర్ణం అయిపోయింది. మొన్న ఫోటోలు చూపించాను, ఇప్పుడు ప్రింట్ వేయించినట్లే ఉన్నాయా చూసుకుంటే ఉంటే ఇవ్వండి. సరుగుబాదులు మొత్తం గుడి అంతా సరుగుబాదుల సపోర్ట్ మీద గుడి ఉంది. స్వామివారి మీద మొన్న కూడా చెప్పాను, స్వామివారి మీద కూడా అపచారం, స్వామివారి మీద కూడా వర్షం నీళ్ళు పడుతున్నాయి. 2017లో మరి అడాప్షన్ తీసుకున్నారు. కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు, గోపీచంద్ గారు కూడా అప్పుడే చక్రం తిప్పేవాళ్ళు. ఎందుకంటే ఈయన హైదరాబాద్ అక్కడ ఇక్కడ కాపురాలు ఉండేవాడు. అప్పుడు కూడా వాళ్ళ మాంగారు కూడా ఉండేవాడు ఇంటి దగ్గర, ఆయన ఈయన ఇద్దరు చక్రం తిప్పేవాళ్ళు. మరి స్వామివారి గుడి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మంత్రిగా ఉండి మామూలుగా అయితే ప్రజాసేవకి బందర్ ఎమ్మెల్యేగా అయితే తమరు బిజీ. కొల్లు రవీంద్ర గారు ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి 15 రోజులకో ఒకసారి వచ్చి కనపడి వెళ్తూ ఉంటారు. కానీ ఈ 40 ఎకరాల గొల్లపూడి దానికి మాత్రం మాటమాటికి వచ్చేస్తున్నారు బందరు, ఆ గుడికి వెళ్ళిపోతున్నారు మాటమాటికి. ఏనాడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దండం పెట్టుకున్న పాపాన పోలేదు కొల్లు రవీంద్ర. ఇప్పటికి 2 సార్లు వెళ్ళిపోయాడు అక్కడికి, 3 సార్లు వెళ్ళినట్టున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆత్రం ఏంటి?
ఆ దేవుడికి పోనీ ఆ గుడికి ఏమన్నా నువ్వు చేసావా? రవీంద్ర గారు చెప్పండి. గోపిచంద్ గారు మీరు కలిసి ఆ గుడికి స్వామివారికి ఏమైనా చేశారా? చేయలేదు కదా. సరుకు బాధన మీద ఉంటే పడిపోతుంటే కారిపోతుంటే ఆస్తి దొబ్బేటాకి మీరు అమ్మవారి పేరు మీద అడాప్షన్ తీసుకుంటే కనీసం మరి అడాప్షన్ తీసుకుంటే ఏం చేయాలి? అమ్మవారికి ఆదాయం బోలంత కదా. టక్మని ఒక 2 కోట్లో లేకపోతే ఒక 4 కోట్లో ఇచ్చి 4 కోట్లు ఇప్పుడు మనం కడుతున్నాం కదా కొండ్రాళ్లతో. మీ మాంగారు గెలిచినప్పుడు మొక్కు ఊరందరి దగ్గర సందాలు పోగేసి ఇప్పుడు కడుతున్నారు కదా కొండ్రాళ్ళు. మరి అదే కొండ్రాళ్ళతో మీరు ఎందుకు చేయలేదు? ఆ వెంకటేశ్వర స్వామిని మీ సొంత గుడి కట్టుకుంటున్నారు కదా, మీకు సొంత గుడి అని మీ స్థలంలో, దాన్ని కొండ్రాళ్ళతో కట్టినప్పుడు ఈ స్వామివారిని ఎందుకు కట్టలేదు అంటున్నాను. పోనీ ఇసుక సిమెంట్తో ఉన్న కట్టాలిగా, అది కూడా కట్టలేదు కదా. ఏనాడు వెళ్ళి తొంగి చూడలేదు కదా. నేను వచ్చాక జగన్ గారితో మాట్లాడి దుర్గగుడి నుంచి డీఅడాప్షన్ లెటర్, ఇది డీఅడాప్ట్ చేయించాను. డీఅడాప్ట్ చేయించి 2 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేయించి శాంక్షన్ చేశాను. దాంట్లో 10% భక్తులు కట్టాలి. ఆ ఫోటోలు రాయి ఉండాలి చూడు. రాయటం మా కుటుంబం 1,00,000 రూపాయలు ఇచ్చాం. 18 లక్షల చిల్లర క్యాష్ పోగేస్తే దాంట్లో 1,00,000 రూపాయలు బోనీగా నేనే ఫస్ట్ అందరినీ పిలిచి నేను 1,00,000 రూపాయలు మా కుటుంబం తెప్పిస్తున్నాం, మిగతా తల కాస్త పోగేస్తాను, నేను పోగేసేస్తామన్నారు. తప్పని అక్కడ కూర్చున్నాగానే అయిపోయింది. 20 లక్షలు. మిగతాది క్యాష్గా ఎందుకు లేదంటే వస్తు రూపేణ ఇచ్చారు. ఒకళ్ళు ధ్వజస్తంభం రూపేణ, ఇంకోటి రూపేణ ఇచ్చారు. మరి ఇందులో నా పాత్ర ఉందా లేదా చూసుకోండి. మా కుటుంబం ఉందా లేదా? అది అయిపోయింది కదా. ఆ గుడి ఆలయం నిర్మాణం జరిగిపోయింది. నిర్మాణం జరిగిపోయాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చింది. వచ్చాక బయలుదేరారు. బయలుదేరితే ఆక్షన్లు అయిపోయినాయి. లీజ్ ఈ 2 తీసే ఇది కాదు, లీజ్ ఒకటి ఉండాలి. లీజ్ కాగితాలు ఈ లీజ్ కాగితాలు ఇదేమో 2025లో మేజర్ ల్యాండ్కి సంవత్సరం లీజ్ ఆక్షన్ పడారు. పంటకి రైతులకి పాడుకున్నారు. ఇదేమో 2023లో ఆక్షన్ వేశారు. 3 ఏళ్లకి ఇది ఉంటే ఇక మొదలైంది. జూలై ఈ సంవత్సరం జూలై నుంచి, అదేమో మేలో ఆక్షన్ అయింది కౌలుకి. జూలై నుంచి వీళ్ళకి కనుబడింది దేవుడు ఆస్తి ఎత్తేటకి గొల్లపొడి 400 కోట్లు పైబాట. అది ఓపెన్ ఆక్షన్ పెడితే ఎంతకి వెళ్తుందో దాని వాళ్ళ వాల్యూ 400 కోట్లు. 400 కోట్ల ఆస్తిని 99 ఏళ్ళు రాయటాకి కలెక్టర్ గారు రాశారు. పెద్ద ఆయన లక్ష్మీ షా గారు రాసిన లెటర్ ఏది ఇచ్చా కదా మీకు. అయినా అయినట్టు తీసేయండి. లక్ష్మీ షా గారు రాశారుగా పెద్ద ఆయన. ఉండాలి చూడు. రాశాడు. నేను మొన్న కూడా చూపించాను మీడియాకి. తీసే సరే పక్కన పెట్టు. లక్ష్మీ షా గారు, అది కూడా మీకు తెలుసు ఆల్రెడీ, మీ మీడియా అంతా చేసింది కాబట్టి. లక్ష్మీ షా గారు రాసింది మీరు చూశారు. ఏంటంటే అసలు కలెక్టర్ గారికి ఎవరన్నా ఫోన్లో ఉందా కలెక్టర్ గారు రాసిన లెటరు, ఎవరన్నా అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు లేదా టూరిజం డిపార్ట్మెంటు కల్చరల్ డిపార్ట్మెంటు ఏదో ఒక డిపార్ట్మెంటు ప్రభుత్వం తరఫున మేము అక్కడ ఉత్సవం గవర్నమెంట్ ఉత్సవం చేయబోతుంది, దానికి మీరు లీజుకి ఇవ్వండి అని కమిషనర్ రాయటం తప్పేం లేదు. కానీ ఒక 5 ఎకరాల్లో గోల్ఫ్ అంట కొత్తగా కనిపెట్టారు వీళ్ళు. వరల్డ్ క్లాస్, మళ్ళీ బెజవాడ స్థాయి కాదు, బందర్ స్థాయి కాదు,
ప్రపంచ స్థాయిలో గోల్ఫ్ అంట. ఎన్ని ఎకరాలు కావాలి ప్రపంచ స్థాయి గోల్ఫ్ కట్టాలంటే? 5 ఎకరాల్లో గోల్ఫ్ అంటే అల్టిమేట్గా గోల్ఫ్ పేరు మీద జరిగేది ఏంటి అక్కడ? విజయవాడ క్లబ్ లాగానే లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్లబ్ లాగానే ఇంకొక పేకాట, ఇంకొక క్లబ్ పెట్టుకుంటాక మీరు మీ సొంతంగా ఆల్రెడీ క్లబ్ మెంబర్షిప్ కింద 15 నుంచి 20 లక్షల రూపాయలు మీరు అప్పుడే పేర్లు రాయించుకుంటున్నారు. నీకు సభ్యత్వం ఇస్తాం, క్లబ్లో మెంబర్షిప్ ఇస్తాం, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బార్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, అవి ఉంటాయి, రూమ్లు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని ఆల్రెడీ తిరుగుతున్నారు కదా మనుషులు. బెజవాడంతా మనుషులు తిరుగుతున్నారు. సభ్యత్వం ఇస్తాం, గోల్ఫ్ క్లబ్ అక్కడ క్లబ్ పెడతాం, దాంట్లో సభ్యత్వం ఇస్తామని తిరుగుతున్నారు. 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్. కలెక్టర్ గారు రాస్తారు. ఇంతకన్నా పచ్చి పాపం ఇంకేముంటుంది? జిల్లా కలెక్టర్ ఏంటి, ప్రైవేట్ వాడికి క్లబ్ పెడతా అంటే పేకాట క్లబ్కి లీజుకి ఇమ్మని దేవుడి కమిషనర్ రాయటం ఏంటి లెటరు? మరొక 35 ఎకరాలంట ఎగ్జిబిషన్లు పెడతారంట. ప్రభుత్వం పెడుతుందా? కాదు కదా. ప్రైవేట్ వాడు పెడితే మీరు రాయటం ఏంటి, కలెక్టర్ గారు రికమెండ్ చేయటం ఏంటి? ఇది బిజినెస్ రూల్స్ భాగమా ఇది? ఒక ఏఎస్ ఆఫీసర్ ఇట్లా రాయచ్చా? అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పరిపాలన ఎంత అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా భయంతో ఈ ఉత్తరాలు రాస్తున్నారు. చూసుకోండి రికమెండేషన్ లెటర్లు. మరి రాస్తే జూలైలోనేమో వెంటనే మట్టి తోలతం స్టార్ట్ చేశారు. ఒక పక్క కౌలులో ఉన్నాడు, కౌలుదారులేమో అక్కడ ఉన్నటువంటి ఓట్లు వేయించుకున్నాను ఆయన బెదిరిస్తాడు. ఇంకొక ఆయన 7 చోట్ల ఓట్లు వేయించుకున్న ఆయనేమో ఈ వ్యవహారం నడుపుతాడు. ఆయన మనూరు కూడా వచ్చాడు. ఆయన పేరేంటి, బోషిడికే పట్టాబే అదే కదా. అప్పుడు మొత్తం అందరూ కూడా బోషిడికే ముఖ్యమంత్రి, బోషిడికే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పే ఉంది, అది